जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज कव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदनाथ जय 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 जय। శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి అయినటువంటి వారికి ఈ జనవరి మాసం అయినటువంటి 1వ నెల 1వ తారీఖు గురువారం త్రయోదశితో మొదలుకొని 31వ తారీఖు శనివారము త్రయోదశితో పూర్తయ్యేటువంటి మాసకాలం వ్యవధిలో ధనుస్సు రాశి అయినటువంటి స్త్రీ పురుషులకి ప్రేమ ఫలితాలకు సంబంధించిన అంశాలు, ప్రేమికులలో తగిన జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి కొన్ని సలహాలు, సూచనలు, ఏ విషయాల పట్ల కొన్ని విశ్లేషణలతో కూడినటువంటి వ్యవహారాల్లో నడవాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను. ముఖ్యంగా ఒక 4 నుంచి 5 అంశాల వారి పరంగా మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియపరచడం జరుగుతుంది. మొదటగా ఈ రాశి కలిగిన వారికి ఈ మాసకాలంలో ఒకరి మీద ఒకరికి కాస్త నమ్మకం ఏర్పడటము, గతంలో కొంత మనసులో ఏదన్నా వ్యతిరేకతలు ఉన్నా, వారి విలువ మధ్య ప్రేమకు సంబంధించి కొన్ని ఎలిగేషన్స్ ఉన్నా, ప్రేమికుల మధ్య కొన్ని వ్యతిరేకతలతో ముందుకు వెళ్ళాలా లేకపోతే మధ్యలో విడిచిపెట్టేయాలా, వదిలేయాలా, ప్రేమించాలా వద్దా అనుకునేటువంటి ఈ తరహా సంబంధించిన సమస్యలు ఏవైతే ఉంటాయో అవి క్లారిఫికేషన్ అవ్వటము, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఏర్పడటము, కొంతవరకు గత ప్రభావం నుంచి ఈ సమయకాలంలో మాత్రం కొంత నమ్మకము, సమస్య నుంచి బయటపడి పూర్తిగా ఒక క్లారిఫికేషన్గా ముందుకు నడిచేటటువంటి ప్రయత్నము ఈ మాసంలో తప్పకుండా జరుగుతుంది. ఇక 2వ అంశంలో వచ్చేసరికి ఈ నెలలో ఎక్కడ కూడా ఇలా ఇరువురు మధ్య నేను చెప్పిన మాట వినాలి, నా మాట ప్రకారంగా నడవాలి అనేటటువంటి ఈగోకు వెళ్ళటం, తర్వాత చెప్పిన మాట వినలేదు కదా అని చెప్పి కోప్పడటము, తర్వాత ఏ సమస్య వచ్చినా విడిపోవాలి, దూరం అవ్వాలని చెప్పి అటువంటి విషయాలకు ముడిపెడతాము, ప్రతిదానికి సంబంధం లేకుండా దూరం అయిపోదాం అనేటటువంటి ఈ తరహా సంబంధించిన విషయాలని మానుకోవాలి. ఆ విషయాల వల్ల ఏమవుతుందంటే నిజంగా ఈ ఇరువుల మధ్యన విడిపోయేటటువంటి సమస్యలు, వ్యతిరేకతలు తప్పకుండా ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి కొన్ని సమస్యల్ని చిన్న చిన్న అంశాలతోనే చూడాలి తప్ప చిన్న విషయాల్లో కూడా ఎదుటివారు ఓర్చుకున్నారు కదా అని చెప్పి మరీ మీదకి లేనిపోయినటువంటి పరిస్థితుల్ని మోసేటటువంటి ప్రయత్నం చేయకూడదు. అది పద్ధతి కాకుండా చూసుకోవడం చాలా మంచిది. ఇక 3వ అంశంలో ఈ సమయకాలంలో గతంలో విడిపోయినటువంటి ప్రేమికులు కలుసుకోవడానికి చేసే కొన్ని ప్రయత్నాలు, అంటే ఒకానొక సందర్భంలో గత కాలంలో ప్రేమాభిమానంగా ఉండి ఇరువురు మధ్యన కొంత ప్రేమ, సన్నిహితము, సౌఖ్యత ఉండి కొన్ని పరిస్థితుల వల్ల, మధ్య కారణాల వల్ల, కొన్ని వ్యతిరేకతల వల్ల విడిపోయి తిరిగి వారిని కలుసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలను వారు కలుసుకోవడానికి ఎన్ని చేసినా గతంలో ముడిపడనివి ఈ సమయకాలంలో మీరు కలుసుకోవడానికి చేసే ప్రయత్నాలు మాత్రం తప్పకుండా ముడిపెట్టేటటువంటి పరిస్థితులు జరుగుతాయి. ఇరువురి మధ్య ప్రేమ, అభిమానం కూడా ఏర్పడటం జరుగుతుంది. అంతకుముందు పరిచయమే వెళ్ళిపోయిన వారు ఈ మధ్యకాలం తప్పకుండా మళ్ళీ ఎదురుపడేటటువంటి ప్రయత్నాలు కూడా తప్పకుండా జరుగుతాయి. ఇక 4వ అంశంలోకి వచ్చేసరికి మీ ప్రేమకు సంబంధించిన విషయం పెద్దలకు తెలియపరిచేది కానీ, ప్రేమించిన వ్యక్తికి తెలియపరిచేది కానీ ఈ మాసంలో 18వ తారీఖు అమావాస్య లోపు మీ మనసులో ఏదైతే ఒక ఇష్టపడుతున్న అంశం ఉందో అది పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదంతో, పెద్దవాళ్ళ యొక్క అనుసరణతో ముందుకు వెళ్ళాలి. కాబట్టి విషయం పూర్తిగా కాకుండా మీరు ఇష్టపడుతున్న విషయాన్ని పెద్దలకు తెలియపరచడం, అలాగే మీరు ఏదైనా వ్యక్తిని ప్రేమించినా, స్త్రీని ప్రేమించినా ఆ విషయం కూడా మీరు అంటే వేరే వ్యక్తి ద్వారా కాకుండా డైరెక్ట్గా మీరు ఏదైనా మెసేజ్ ద్వారా వాళ్ళకి అర్థమయ్యేలాగా తెలియపరచడం. ఈ 2 విషయాలు కూడా ఏంటంటే మీరు ఏదైతే ఒక టెన్షన్ పడుతున్నారో అది తీరటము, మీ సమస్యకు క్లారిఫికేషన్ అవ్వటము, తర్వాత మీరు ముందస్తుగా ఇంకే నిర్ణయాలు తీసుకోవాలని కూడా మీకు ఒక క్లారిటీగా తెలియటం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ అంశాల పట్ల మీకు మ్యాక్సిమం మీకు ఆలోచించినటువంటి వైపే మీకు అనుకూలత వస్తుంది కనుక ఆ విషయాలలో కూడా మీరు ఈ సమయకాలంలో క్లారిఫికేషన్ చేసుకోవడం మంచిదే. ఇక భార్యాభర్తల అంశాలలోనూ, కొంతమంది వివాహేతర సంబంధించినటువంటి సమస్యల్లోనూ, భార్యాభర్తల్లో కొంతమంది వేరే మధ్య వాళ్ళు, థర్డ్ పర్సన్స్ వల్ల భర్త భార్య నుంచి దూరం అవడం కానీ, లేదంటే భార్య భర్త నుంచి దూరం అవడం కానీ, ఇద్దరు కలిసి ఉండాల్సిన వారు కలిసి ఉండకుండా విడిపోయే పరిస్థితికి రావడం, ఒకరికొకరు సంబంధం లేకుండా జీవించడం, ఈ తరహా సంబంధించిన సమస్యలు ఏమైనా జరుగుతున్నా, లేకపోతే అలాగే
కొంతమంది కోర్టు వ్యవహారాలని చెప్పి పిల్లలు కుటుంబం ఉన్నా కానీ విడిపోయే పరిస్థితులు రావటం, పెద్ద మనుషుల మధ్య ఎలిగేషన్స్ పెట్టుకోవటం, ఈ తరహా సంబంధించిన సమస్యలు ఉన్నా అవి కూడా ఈ సమయకాలంలో పూర్తిగా అనుకూలంగా మారి ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి పరిస్థితులు కూడా తప్పకుండా జరుగుతాయి. ఇక కొంత వివాహేతర సంబంధాలకు సంబంధించినటువంటి వారు, అలాగే ఏదైతే ఈ ఉద్యోగాల దగ్గర సాఫ్ట్వేర్ రంగాలు, ప్రైవేట్ రంగాలు పరిచయాలు అయ్యి అక్కడ విదేశాల్లో అక్కడ పరిచయాలు అయినటువంటి ప్రేమలు, కొంతమంది బంధుమిత్రులు పరిచయాలు, కొంతకాలం ప్రేమాభిమానంగా నడవటం, మళ్ళీ ఆ ప్రేమాభిమాన సమస్యలు వ్యతిరేకంగా మారి వాటి నుంచి బయటపడలేకపోవటం, తర్వాత కొన్ని వివాహేతర సంబంధాల్లో వారిని మర్చిపోలేక మానసికంగా దిగులు పెట్టుకొని ఏ విధంగా ముందుకు పోవాలో అర్థం కాకపోవటం, ఈ సమస్యల వల్ల ఏదైతే బాధపడుతూ ఆ సమస్యల నుంచి బయటికి రాలేక వేదన పడుతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వారికి ఈ సమయకాలంలో ఆ సమస్యల నుంచి తప్పకుండా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో జరుగుతుందని మాత్రం తెలియపరచవచ్చు. ఇక ఈ రాశి కలిగినటువంటి వారిలో ఈ మాసకాలంలో కొంత మీరంటే గిట్టనటువంటి వారు కానీ, గతంలో మిమ్మల్ని విడతీయటానికి ప్రయత్నించేవారు కానీ, ఏదైనా కొన్ని చెడు ప్రభావాలు జరగటం, మిమ్మల్ని విడతీయటానికి కొన్ని చెడు ప్రయత్నాలు చేయటం, కొన్ని వశీకరణలు, తర్వాత కొన్ని తాంత్రిక ప్రభావాలు లాంటివి చేసి విడతీసేటటువంటి మార్గాలు జరగటం, ఈ తరహా సంబంధించినటువంటి కార్యాలు కూడా ఈ సమయకాలంలో మీ మీద ఎక్కువగా జరిగేటటువంటి పరిస్థితులు, కొన్ని ఒత్తిళ్ల వల్ల కూడా అభిమానంగా ఉన్నవారిని విడగొట్టేటటువంటి ప్రభావాలు కూడా జరుగుతాయి. కాబట్టి ఆ విషయాల పరంగా కూడా తగిన జాగ్రత్తగా ఆలోచించుకొని, కొంత ఏదైనా ఒక సమస్య ఎదురై మీకు అనుకున్న వాళ్ళు వ్యతిరేకంగా మారారు అంటే ఎందుకు మారారు ఏంటో తెలుసుకొని దాని తగ్గట్టు నడుచుకోవడం మంచిది. అటువంటి విషయాలు మీకు ఏదైనా తెలియకపోయినా, తగు సలహాలు సూచనలు తెలియకపోయినా, ఏదైనా ఒక సమస్య ఉంటే ఆ సమస్య వల్ల ఎలా బయటపడాలో అర్థం కాకపోయినా కింద కనబడుతున్న నెంబర్ల ద్వారా ఫోన్ చేసి మీ వివరాలను పంపించి దానికి తగ్గటువంటి అపాయింట్మెంట్ తీసుకొని మీ సమస్యలకి ఒక పరిష్కారం కూడా పూర్తిగా మీరు పొందవచ్చు. కాబట్టి కొన్ని వివాహేతర సంబంధాలకు సంబంధించిన అంశాల్లో మాత్రము కాస్త జాగ్రత్త వర్తించడము, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము, అలా ఆలోచించినటువంటి విషయాల్లో కూడా ఎక్కడ కూడా తొందరపడి నిర్ణయాలు కాకోకుండా, మనం ఒక్కోసారి మనసులో ఉన్న విషయాలు ఏంటంటే ఎదుటి వారితో షేర్ చేస్తూ ఉంటాము, మనకు తెలియకుండా వేరే వాళ్ళని మన విషయాలు ఇన్వాల్వ్ చేసి దానివల్ల సమస్యలు పడేటటువంటి పరిస్థితులు చేస్తూ ఉంటాము. కాబట్టి అటువంటి విషయాల్లో కూడా ఎక్కడ కూడా మీ మనసులో ఉన్న విషయం వేరే వాళ్ళు తెలియపరచకుండా స్వతంత్ర నిర్ణయాలతో ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. ఇంకా మేము చెప్పే ఎన్నో విషయాలు కూడా మీరు పూర్తి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖనో భవంతు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎడదొడుపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోల్ అవుతారు, మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.